మీకు సండేస్ గూడా పని చేయాల్సొస్తే ఎలా అనిపిస్తుంది? అవును ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ, ఇండియాలోనే అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీ అయిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ ఒక చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు ఒక పెద్ద ట్వీట్ చేశారు. దానివల్ల మొత్తం ఇండియాలోనే దుమారం లేచిపోయింది. ఆ పెద్ద ట్వీట్ అనేది ఇప్పుడు పెద్ద అగ్గి రగిలించింది ఇప్పుడు. అదేందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా సింపుల్ వేలో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఆ ఇష్యూ ఏందో అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నా వీడియోలో ఫస్ట్ టైం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు చైర్మన్ ఆఫ్ లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ ఆయన ఒక ట్వీట్ చేశారు. అది చాలా వైరల్ అయిపోయింది. దాంట్లో ఏం రాసుకొచ్చారంటే, నా చేతిలో ఉంటే నేను మిమ్మల్ని సండేస్ కూడా పని చేపిస్తుండే, కానీ అది నా చేతిలో లేదు. ఏం చేస్తారు మీరు ఇంట్లో కూర్చొని? ఇంకా మీ వైఫ్ని ఎంతసేపు చూస్తూ ఉంటారు? అండ్ చలో కమాన్ గెట్ ఆన్ ది వర్క్, సండేస్ కూడా వర్క్ చేయండి అని ఈ ట్వీట్ చేసుకొని వచ్చాడు. అది చాలా పెద్ద దుమారం లేచిపోయింది. దాని వెనుక చాలా మంది అసలు ట్విట్టర్లో మొత్తం ఒక రేంజ్ లా తనకి బ్యాక్ లాషెస్ వచ్చాయి. ఈ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఈ చైర్మన్ ఆఫ్ లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ, ఈ ఎల్ఎన్టీ కంపెనీ చాలా ఫేమస్. మన ఇండియాలోనే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతారు. పెద్ద జైంట్ కన్స్ట్రక్షన్ కంపెనీది. మన హైదరాబాద్లో మెట్రో కూడా కట్టింది వీళ్ళే. అండ్ దీనివల్ల ఈ ట్వీట్ వల్ల జరిగింది ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ తనకి బ్యాక్లాష్ చేయడం స్టార్ట్ చేశారు. ట్విట్టర్లోనే చాలా మంది చాలా చెప్పుకొచ్చారు చాలా తప్పని. 7 days a week పని చేయాలంటే ఎవరికి కష్టమే, చాలా మంది కష్టము. సో పర్సనల్ లైఫ్ అనేది కూడా ఉంటుంది. అండ్ స్పెషల్లీ దీని మీద దీపికా పదుకొని కూడా ట్వీట్ చేశారు. తను ఏం చెప్పారంటే, షాకింగ్ టు సీ పీపుల్ ఇన్ సచ్ సీనియర్ పొజిషన్స్ మేక్ సచ్ స్టేట్మెంట్స్ అండ్ కింద హ్యాష్‌ట్యాగ్ మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అని కూడా పెట్టారు. సో వాళ్ళ మెంటల్ హెల్త్ ఎంత స్టేబుల్గా ఉందనేది తను చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత జ్వాలా గుత్తా, తను ఒక ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్, మన హైదరాబాద్ ప్లేయరే. తను కూడా అదే చెప్పుకొచ్చారు. ఏంది తను ట్వీట్లో అస్తమానం వైఫ్నే చూస్తుంటారా ఏంది, ఇది అసలు చాలా మిసోజినిస్టిక్ స్టేట్మెంట్స్ వాడుతున్నారు అని, చాలా డిసప్పాయింటింగ్ అండ్ స్కేరీగా ఉంది ఇంత పెద్ద పెద్ద మంది ఆలోచనలు అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా చాలా మంది బ్యాక్లాష్ చేశారు. అండ్ సుబ్రహ్మణ్యం గారు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వీక్లీ 90 hours వర్క్ ఉండాలి, 90 hours వర్క్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ ఇది చాలా దారుణం. 90 గంటలు వీక్లీ అంటే చాలా దారుణం. అసలు ఏ మనిషి అంతగానం చేయలేడు. జనరల్గా బయట వేరే పెద్ద పెద్ద కంట్రీస్లోనే యావరేజ్ వీక్లీ అవర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లోనే, అమెరికాలోనే 36 గంటలు ఉంటుంది. అండ్ చైనాలో 48 గంటలే ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు కొత్త కాదు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయిన నారాయణ మూర్తి గారు కూడా 6 days a week వర్క్ ఉండాలి అండ్ 70 hours పని చేయాలని తను కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా ఇలాగే చాలా దుమారం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఆలోచనలు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఆలోచిస్తే, జనరల్ గా ఈ ప్రాబ్లం మేబీ జనరేషన్ గ్యాప్ ఉండొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో, మన భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలు కానివ్వండి, కో ఫౌండర్లు కానివ్వండి, వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చేసి 57 ఉంది. అండ్ మన యావరేజ్ ఇండియన్ మనిషి ఏజ్ వచ్చేసి 28 నుంచి 30 ఏళ్ళు ఉంది ఫ్రెండ్స్. సో మేబీ ఇది ఒక జనరేషన్ గ్యాప్ కావచ్చు, వాళ్ళ ఆలోచనల విధాలు అండ్ మన ఇప్పుడున్న 30 ఏళ్ళ యావరేజ్ ఇండియన్ ఆలోచన విధానాలు చాలా వేరు ఉండొచ్చు. దీనివల్ల ఒరిగేది ఏం లేదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ఈ సీఈఓలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ లాభాల కొరకే ఆలోచిస్తున్నారు. ఒకవేళ అన్ని గంటలు పని చేసినా కానీ ఏం జరుగుతుంది, వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా డబ్బులు సంపాదించుకుంటూ పోతారు. మహా అంటే స్టాఫ్కి ఏం జరుగుతుంది, మహా అంటే ఒక ఇంక్రిమెంట్, మహా అంటే ఒక ప్రమోషన్, అంతే, అంతకంటే ఏమీ ఉండదు. ఒక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆర్టికల్లో చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల నుంచి ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ ప్రాఫిట్ వచ్చేసి 300% పైన ఉంది. కానీ ఆ సగటు యావరేజ్ స్టాఫ్ గ్రోత్ వచ్చేసి 0.8% ఉంది ఫ్రెండ్స్. అంతే. ఎంప్లాయీస్ వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ దానికి ప్రాఫిట్ వచ్చేది ఓనర్స్కే. అందు గురించే వీళ్ళు ఇలా చెప్పుకొని వస్తున్నారు. అండ్ ఒక ఫోర్బ్స్ సర్వే కూడా చేసింది. ఆ ఫోర్బ్స్ సర్వే చేసిన దాంట్లో తేలింది ఏంటంటే, ఆ సర్వేలో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని 53 గంటలు పర్ వీక్ పనిచేయమని చెప్పారు. అండ్ ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ని 70 గంటలు పనిచేయమని చెప్పారు ఫ్రెండ్స్. అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే,
53 గంటలు పనిచేసిన వాళ్ళు 70 గంటల కంటే పనిచేసిన వాళ్ళకంటే ఎక్కువ 19% ఎక్కువ అవుట్‌పుట్ ఇచ్చారు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ అవుట్‌పుట్ వస్తున్నది ఎక్కడా లేదు. అండ్ ఓన్లీ క్వాలిటీ మ్యాటర్స్. మీరు ఎంత తక్కువ పని చేసినా మీ క్వాలిటీ ఉంటే కంపల్సరీ అవుట్‌పుట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. దీనివల్ల తేలిందేందంటే ఎక్కువ అవర్స్ పని చేసినా ఏం పెద్ద ఒరిగేదేం లేదు. పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ కూడా అదే ట్విట్టర్‌లో అదే చెప్పుకొచ్చారు. పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. అండ్ స్పేస్ కూడా కావాల్సిందే, పర్సనల్ స్పేస్. సో, ఊరికే పని చేస్తూ ఉంటే మనిషి ఏమైతాడు, తను సైకలాజికల్ గానివ్వండి, ఫిజికల్ గానివ్వండి తను డౌనే అవుతాడు. ఈ పెద్ద పెద్ద బడా బాబులు మాత్రం పైసలు పెంచుకుంటూ పోతారు. వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ పోతారు. సో, దీని మీద ఎటువంటి నో డౌట్ ఫ్రెండ్స్. కంపల్సరీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి. అప్పుడే లైఫ్ అనేది బ్యాలెన్స్‌గా ఉంటుంది. సో, ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు చైర్మన్ ఆఫ్ ఎల్&టీ కంపెనీ కాబట్టి, సో, ఇది ఇంత పెద్ద దుమారం లేపింది కాబట్టి, ఆ ఎల్&టీ కంపెనీ వాళ్ళు క్లారిఫై చేసుకొనొచ్చారు. తన చైర్మన్ చెప్పిన మాటలు తప్పుగా తీసుకుంటున్నారని, తను ఒక ఎక్స్ట్రార్డినరీ అవుట్‌కమ్ కోసమే తను చెప్పుకొచ్చారని, మా కంపెనీ నేషన్ బిల్డింగ్ కోసమే పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఓవర్ ది 8 డికేడ్స్ అని గత 80 ఏళ్లుగా మేము నేషన్ బిల్డింగ్ కోసమే పనిచేస్తున్నామని ఒక ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. కానీ అంతా బొక్కలే, ఏం లేదు. వాళ్ళు జస్ట్ యూత్‌ని ఇన్‌స్టిగేట్ చేయడానికే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు. సో, ఇది మాత్రం టోటల్‌గా తప్పని అనిపిస్తుంది నాకు. సో, ఎనీవే దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థాంక్ యూ. బై.